హాయ్ అండి. వెల్కమ్ టు స్వప్న పటేల్ కల్చర్ థింగ్స్. ఈ వీడియోలో అయితే మా ఊర్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు చూపించబోతున్నాను. అంటే ఈ వీడియో అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది. ఎందుకంటే నాకున్న కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ వీడియోస్ని ఎడిట్ చేయలేకపోయాను. నెక్స్ట్ ఇయర్ అయితే బతుకమ్మ పండుగ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటామో టోటల్గా బ్లాగ్ తీసి మీతో షేర్ చేసుకుంటా. ఈసారి అయితే బతుకమ్మ అందరికీ ఒకేసారి జరగలేదు. కొన్ని ఊర్లలో సోమవారం జరిగింది, కొన్ని ఊర్లలో మంగళవారం జరిగింది, కొన్ని ఊర్లలో బుధవారం జరిగింది, కొన్ని ఊర్లలో ఒక 1 వీక్ తర్వాత జరిగింది. అంటే ప్లేస్లను బట్టి అలా విధంగా జరిగింది ఈసారి. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే సోమవారం అయితే బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది అక్కడిది అన్నట్టు. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సోమవారం అయితే బతుకమ్మ పండుగ జరిగింది. ఇక్కడైతే మేము దాండియా ఆడుతున్నాము. ఎందుకంటే బతుకమ్మ పాడే వాళ్ళు ఎవరు లేక, ఎందుకు పాడినా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అయితే డీజే సాంగ్స్ పెడితేనే ఆడడం అని ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ బతుకమ్మ పండుగ ఈ విధంగా ప్లేసెస్లో ఎందుకు చేంజ్ చేసుకున్నారంటే, అంటే మంగళవారం రోజు బతుకమ్మ పండుగని పెద్ద బతుకమ్మ పండుగని జరుపుకోవద్దని జరుపుకోలేరు. అంటే సోమవారం వరకు 9 days అయితే అని అలా చేసుకోరన్నట్టు. కొన్ని ఊర్లలో ఏం కాదని మంగళవారం రోజు జరుపుకున్నారు. బుధవారం రోజు ఎందుకంటే మంగళవారం రోజు జరుపుకుంటే బాగుండదని బుధవారం రోజు జరుపుకున్నారు. కొన్ని ఊర్లలో అయితే వాళ్ళ యొక్క పద్ధతుల ప్రకారం అయితే కొన్ని 1 వీక్ తర్వాత జరుపుకున్నారు. ఈసారి అయితే కొందరికి లక్కీ అన్నట్టు వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పండుగ సెలబ్రేట్ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. బట్ నేనైతే మిస్ అయినా. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే అక్కడ మంగళవారం రోజు జరిగింది. బట్ అక్కడ చాలా మంచి జరుగుతుంది అన్నట్టు. బట్ లాస్ట్ 2 years నుంచి అక్కడనే ఉంటున్నా కానీ ఏసారి కూడా కరెక్ట్ అటెండ్ కాలేదన్నట్టు. నేను అటెండ్ అయిన అక్కడ మంచి వర్షం పడడము ఏదో ఒకటి అయితే జరిగింది. బట్ ఈసారి మిస్ అయినా. బట్ అక్కడ సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగినాయట. మా అక్క వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు చాలా మంచి జరుగుతున్న వీడియోస్ అయితే తీసుకున్నారు, మీతో షేర్ చేసుకుందామని. బట్ నేనైతే మిస్ అయినా. ఈసారి అయితే అందరూ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మరియు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఈ బతుకమ్మ పండుగను మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈసారి అయితే అందరికైతే మంచి ఛాన్స్ అనేది వచ్చింది. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంట్లో పండగకి వెళ్ళడం అయితే. బట్ నేనైతే వెళ్ళలేకపోయినా కానీ అందరూ అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రతిసారి ఈ ఛాన్స్ అయితే రాదు. బట్ వేములవాడలో అయితే 7 daysకే పండగ అయిపోద్ది కాబట్టి అక్కడ సెలబ్రేట్ చేసుకొని వేరే ఊర్లోకి వెళ్తారు అన్నట్టు. బట్ వేములవాడకైతే ఒక స్టోరీ అయితే ఉందంట. ఆ స్టోరీ ఏమిటంటే, పూర్వంలో తెలంగాణలోని ఒక రాజు కూతుర్ని వేములవాడ పట్టణానికి పెళ్లి చేసి పంపిస్తాడంట. బతుకమ్మ పండగకి మన ఇంటికి రావాలని కోరుతాడు. నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటా, బతుకమ్మ పండగకి రానని చెప్తుందంట. తన కూతురు తన ఇంటికి రావాలని రాజు ఏం చేస్తాడంటే వేములవాడ పట్టణంలో 7 daysకే బతుకమ్మ పండుగను చేసుకోవాలని ఒక శాస్త్రం అనేది జారీ చేస్తాడంట. అప్పటి నుంచి తన కూతురు వేములవాడలో 7 daysకి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకొని తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తుందంట. అప్పటి నుంచి ఆ తండ్రి కూతుర్ల ప్రేమ చిరస్థాయిగా ఉండే విధంగా వేములవాడ పట్టణంలో 7 daysకి బతుకమ్మని అయితే సెలబ్రేట్ చేసుకుంటారట. ఇదైతే నాకు తెలిసిన స్టోరీ అండి. వేములవాడలో ఎందుకు 7 daysకి బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటారని. వేములవాడనే కాకుండా దాని చుట్టుపక్కల ఉన్న 7 ఊర్లు కూడా ఆ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారట. మీకేమైనా స్టోరీ తెలిస్తే దాని గురించి చెప్పండి. ఈ వీడియో చూస్తుంటే అయితే నేనైతే ఎందుకు మిస్ అయిపోయినా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఈ విధంగా సెలబ్రేట్ అయితే చేయలేదు. నేను చూసిన 3-4 years నుంచి అయితే ఇంత బాగానైతే ఎప్పుడు కాలేదు. ఈసారేనండి. ఈసారి ఇంత మంచి జరిగిందంట. మీ యొక్క విలేజ్లో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ యొక్క విలేజ్లో ఏ విధంగా బతుకమ్మ పండుగ జరుగుతుందో అండ్ ఎన్ని రోజులకు జరుగుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎనీవే ఇదండి బతుకమ్మ సెలబ్రేషన్స్ ఈ విధంగా జరుగుతున్నాయి. అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు కొంచెం వేరే జరిగేది. బతుకమ్మ పాటలు పాడుకుంటూ ఆడుతూ అది వేరే జరిగేది. బట్ ఇప్పుడు డీజే సాంగ్స్తోని కొంచెం ట్రెడిషనల్గా మరియు చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తుర్రు.
కానీ ట్రెడిషన్‌ని గూడా మర్చిపోతుర్రన్నట్టు. ఎంత డెవలప్ అయితుందో అంత పాతకాలపు అలవాటునైతే మర్చిపోతుర్రన్నట్టు. న్యూ డీజే సాంగ్స్ పెట్టుకోవడం, ఆడుకోవడం అయితే జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.